వాక్యము ద్వారా మమ్మలను దిద్దండి, మీ వాక్యము ద్వారా మమ్మలను పురుకొల్పండి. ఆయన మమ్మలను సిద్ధపరిచి బలలో చేయవేయటకు చూపించమని మా రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు వారు మానవ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పరిచర్య చేస్తున్న సమయంలోనే ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీ ఉంది. ఆమె స్థితి ఎలాంటిది చెప్పాలి. ఇప్పుడు చదివారు నడుము. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ముందు? అదే నడుము వంగిపోవటం అంటే అదే కదా. నడుము వంగిపోయిన స్త్రీని గురించి మాట్లాడుకుంటున్నాం. 18 సంవత్సరాల నుంచి ఆడున్నావా? ఎక్కడుందామే? ఎక్కడుంది? చదివాను. దానివల్ల సమాజ మందిరంలో ఉంది. సమాజ మందిరములో అంటే దేవాలయంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 18 సంవత్సరాల నుంచి ఉంది. ఆమె నడుము వంగిపోయినటువంటి స్త్రీ. నీవు నేను కూడా 18 సంవత్సరాల నుంచి కాదు, 30 సంవత్సరాల నుంచి నువ్వు మందిరంలో ఉండా మన బ్రతికిందంటే నడుము వంగిపోయిన బ్రతికే. గమనించండి, మన బ్రతుకు కూడా నడుము వంగిపోయిన బ్రతుకే. 18 సంవత్సరాలు ఆమె ఉన్నప్పుడు ఎవరు కూడా ఆమెను రక్షించలేదా? ఎవరు కాపాడలేదా? ఆమె 18 సంవత్సరాల నుంచి మందిరంలో రక్షించబడినటువంటిది స్త్రీ. ఇట్లా మనం ఆలోచన చేద్దాం. ఇలాగ మనం ఆలోచన చేసి మన జీవితాలకు, మన బ్రతుకులకు వాక్యాన్ని అన్వయించుకొని బ్రతుకుదాం. బ్రతికిన 4 దినాలైనా వాక్యాన్ని అన్వయించుకొని బ్రతకటము ఎంతో శ్రేష్టం. దేవుడు మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైనటువంటి దాసురాలా అంటాడు. 18 ఏళ్ల నుండి మందిరములో నడుము వంగిపోయిన స్థితి. నడుము వంగిపోవడం అంటే మనస్సు వంగిపోయిన స్థితి. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలగవరై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమంటున్నాడు? మనస్సు అనే నడుము కట్టుకొని ఏం కలిగి ఉండాలి? నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి వారు అయ్యండి, నిరీక్షణ కలిగి. అది గమనించండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తే 18 ఏళ్ళు బలహీనపరచబడినటువంటి దెయ్యం ఈమె నడివంగు వంగిపోవటానికి కారణం ఏంటి? దెయ్యము పట్టుబట్ట వలన ఆమెకు, ఇప్పుడు నీకు నాకు దెయ్యం పట్టింది. దెయ్యం పడితే నిద్రపోతున్నాం. నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నేను మీకు, నిద్రపోయే ప్రతి వ్యక్తి కూడా దెయ్యము చేత పీడించబడి నడుము వంగిపోయిన స్థితిలో, మనస్సు స్థిరము లేదు. మనస్సు ఎలాగుందంటే మన మనస్సు వంగిపోయిన మనస్సు, మన మనస్సు సంచలమైనటువంటి మనస్సు, మన మనస్సు ఈ లోకంలో సంచారం చేస్తున్నటువంటి మనస్సు. దేవుని పైన ఈ మనస్సును లక్ష్యమించలేని స్థితిలో బ్రతుకుచూ ఉన్నటువంటి బ్రతుకులు మనవి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము కలిగినటువంటిది. దేవుని వాక్యం వింటూ ఉంటే నీ హృదయంలో, నా హృదయంలో మంట పుట్టాలి. మంట పుట్టి దేవుని యందు దినదినము ఏం చేయాలంటే నిలకడ కలిగి స్థిర బండ మీద కట్టబడినటువంటి పాదములు, బండ మీద మోపబడినటువంటి పాదములు ఎలాగో స్థిరపరచబడి ఉంటాయో ఆ రీతిగా వాక్యము ద్వారా నీవు నేను స్థిరపరచబడి ఉండాలి. అడుగుతాడు, నువ్వు పలానా రోజున ఆగస్టు 31వ తేదీన ఆదివారం వచ్చింది కదా సహోదరి సహోదరుడా, కృపాసనం పీఠం వద్ద నిలబడబోతున్నావు రేపటి దినమున. నిలబడినప్పుడు దేవుడు అడుగుతాడు, వాస్తవమే నువ్వు ఆరాధన చేసావా? ఆరాధన చేసావా? నోరెత్తి దేవుడు నన్ను స్తుతించావా? నువ్వెందుకు ఆరాధన చేయలేదు? నువ్వెందుకు వంగిపోయిన స్థితిలో ఉన్నావు?
నీ మనస్సు ఎక్కడుంది? నీ మనస్సు వాక్యం వైపు లక్ష్యం ఉంచావా? నీ మనస్సు ఎటువైపు లక్ష్యం ఉంచావు? నువ్వు ఎక్కడ సంచారం చేస్తున్నావు అని అడిగినప్పుడు నువ్వు సమాధానం ఏం చెబుతావు? ఆ లోకంలో ఇప్పుడు ఎవరు చూస్తారు? అక్కడ ఇక్కడ అడిగితే అందరు చూస్తారు కనుక మనకు సిగ్గు వస్తుంది, అక్కడ ఎవరు చూస్తారు అని అనుకుంటున్నామేమో అని నీవు నేను అనుకోవచ్చు. రేపుడు దేవుందిలే, ఈ రోజు ఉంటే చాలు అన్న టైపులో చాలా మంది ఉన్నాం. ఆమె 18 ఏళ్ల నుండి ఏం చేసింది? ఆమె సమాజ మందిరంలో అనగా సంఘంలో ఉన్నాం. ఆమె స్థానంలో నీవు నేను వెళ్ళిపోదాం. ఇక నీవు నేను ఆమె స్థానంలోకి 18, ఒక దెయ్యం పట్టిన స్త్రీ 18 ఏళ్ల నుండి మందిరంలో ఉంది, సంఘంలో ఉన్నాం, రక్షించబడినటువంటి వారమే. కానీ మనలో ఉన్నటువంటిది అది పోలా. ఎప్పుడు బయటపడిద్ది? ఇదిగో ఈ సమయాల్లోనే బయటపడిద్ది. ఒక దెయ్యము వస్తుంది, ఒక నీళ్ళు నాలో ఆవరిస్తుంది. నాలో ఆవరించినప్పుడు ఏం చేసిద్దంటే నా వరకే పోనివ్వదు. అది ఏం చేస్తుందంటే ఒక దెయ్యం వెళ్ళి ఊడ్చబడినటువంటి ఇల్లుని ఒక పానం చెప్పాడు కదా ప్రభువారు, మరి ఇంకా కొన్ని దెయ్యాలను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది కదా, రెండే శుభ్రపరిచింది. అబ్బా, పక్కన ఉన్నటువంటి వ్యక్తి చాలా శ్రేష్టంగా వాక్యం వింటా ఉంటది. అబ్బా, ఎంత ఆత్మీయంగా పక్క ఆమెతో పక్క బ్రదర్తో పట్టింది నెక్స్ట్ వెళ్ళిపోద్ది. అదేమైందంటే ఇక గొలుసు ప్రార్థన అంటే చూసావా, ఇక ఆ ప్రార్థనలోకి వెళ్ళిపోతాం అనమాట. మనం కళ్ళు మూసుకుంటాం అనమాట. అందరం ఒక్కళ్ళకి తగులుకుందంటారు ఈ తెగులు. ఆ తెగులు ఒక్కళ్ళకి కానీ మందిరంలోకి వస్తే ఆ తెగులు ఇక్కడ ప్రారంభిస్తే చివరి వరకే వెళుతుంది. ఆ తెగులు అనేది ఉండకూడదనే చెప్తుంది. అందుకే ఆ తెగులు తీసేయటానికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా నీ కొరకై నా కొరకై వచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆ తెగులు పోగొడటానికి నీకు నాకు వచ్చింది. ఎందుకు నీ సమాజ మందిరంలోకి తీసుకొని వచ్చాడు దేవుడు? నిన్ను ఒక దేవుడితో తన కుమారుడుగాను కుమార్తెగాను స్వీకరించి ఈ లోక యాత్రలో ఉన్నప్పుడు నిన్ను శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవింపచేస్తూ అటు కుడికైనను ఎడమైనను తగలక నిన్ను తిన్ననైనటువంటి మార్గంలో కూడా వెళ్ళటానికే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ తిన్ననైనటువంటి మార్గంలో వెళుతున్నటువంటి నీవు నన్ను కూడా అపవాది అనేక రీతులుగా తంత్రాలు చేస్తూ వస్తుంది. తంత్రాలు చేస్తూ ఉన్నప్పుడు నీవు నేను దాన్ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలంటే నీవు నేను ఏం చేయాలంటే మందిరంలోకి వచ్చి ప్రార్థనలో గడపాలి. ఏది ప్రార్థన? ప్రార్థన లేకపోతే దైవం ఏం చేసిందంటే నిన్ను పీల్చి పిప్పి చేస్తుంది అంతే. ఇక పీల్చి పిప్పి చేసేసిద్దంతే. నాకు ఇందాక చాలా బాధేసిందమ్మా. నేను చెప్తున్నాను కదా, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత బాధపడలేదు. నేను చాలా తప్పిపోయాను అనమాట. ప్రతి ఒక్కరు కళ్ళు మూశారు. సమాజ మందిరములు నీవు నేను కూడా నీ స్థితి నా స్థితి అలాగే ఉంది. ఎవరికి వారంగా గమనిద్దాం. చూడండి, పాత నిబంధనలోకి వస్తే గమనిస్తే 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం చదువమ్మా. తొందరగా ముగించుకుందాం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము ఎదురుపడగా దేవుని ఆత్మ అతని మీద బలముగా వచ్చెను. అతడు వారి మధ్య నుండి సౌలు గారు ఉన్నారు కదా, ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు అయినటువంటి వ్యక్తి. ప్రారంభంలో అతనిలో చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మనకి చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఆయన విధేయత చూపించిన తండ్రి యొక్క విధేయతకు లోబడినటువంటి వాడుగా ఇలా చూస్తే సమూయేలు గ్రంథంలో చూస్తే అతనిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు. అతడు సౌలు రాజు, మొదటి రాజు ఇజ్రాయేల్ ప్రజలకు. ఆయన ఆత్మచేత ఏమంటున్నాడు? ఆత్మల గడవాడయుండి ఆత్మ కలిగినటువంటి నీవు నేను కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందాం కదా. సౌలు స్థానంలోకి వెళ్దాం. ఇప్పుడు కొద్దిసేపు సౌలు స్థానంలో మనం వెళ్ళిపోతాం. ఎవరు వాళ్ళని పెట్టుకున్నాం, సౌలు స్థానంలోకి మనం వెళదాం. చూడండి, ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే ఆత్మవశ్యములో ఉన్నాడు. తర్వాత 16వ అధ్యాయము 14వ వచనం చదువమ్మా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎందుకు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ ఆత్మ చేత నడిపించబడుతున్నాడు కదా. ఇప్పుడు దురాత్మ ఎందుకు వచ్చింది?
అమ్మా అది కరెక్టే. ఎందుకు వచ్చిందంటే దేవుడు ఆజ్ఞను మీరాడు. దేవుడు విధేయుడైనటువంటి వాడు సౌలు, విధేయతతో ఉన్నటువంటి వాడు, దేవుడు ఏర్పరచబడినటువంటి అభిషేకించబడినటువంటి సౌలు ఏం చేశాడంటే ఆయన దేవుని మాటను వినాలన్నటువంటి వారు అయిపోయారు. అక్కడ నాకు మనం చూసావా 106వ కీర్తనలో మొదట ఏమనుకున్నాం మనము, వారు దేవుని మాటను మర్చిపోయినటువంటి వారై ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే మర్చిపోయాడు. ఇప్పుడు ఆయనకు దురాత్మ వచ్చింది. దురాత్మ పోవాలంటే ఇప్పుడు ఎట్లా, నాకు దురాత్మ పట్టింది కనుక నాలో నుండి ఆ దురాత్మ పోవాలన్నప్పుడు ఒక వ్యక్తి కావాల్సి వచ్చాడు. ఆ వ్యక్తే దావీదును పట్టుకొచ్చారు. సుందరుడైనటువంటి దావీదును తీసుకుని వచ్చిన తర్వాత అతను శ్రావ్యముగా భావించగలడు వాయిద్యాన్ని. అతను సితారా తీసుకొని వాయిస్తూ ఉంటే ఆ శ్రావ్యమైనటువంటి గీతాలు వాయిస్తూ ఉంటే దావీదు దురాత్మ ఏమైంది సౌలు శరీరంలో ఉన్నటువంటి దురాత్మ ఇప్పుడు దురాత్మ పట్టినటువంటి సౌలు స్థానంలో ఉన్నావు నీవు నేను కూడా. ఇప్పుడు నా దురాత్మ నాలో నుండి పోవాలంటే దావీదు అక్కడ పాట పాడాడు, దురాత్మను పోగొట్టాడు. పరమ దావీదు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. వాక్యమైనటువంటి ప్రభువు వాక్యపు వెలుగులో నీవు నేను ఉండాలి. వాక్యము ద్వారా వాక్యము వినేవారుగా ఉండాలి. ఎప్పుడైతే నీవు సమాజ మందిరములో ఉన్నప్పుడు దేవుని వాక్యమును వింటావో, ఎప్పుడు వింటావో అప్పుడు నీలో దురాత్మ. ఇప్పుడు చెప్పండి, ఇందాకేముంది మన దగ్గర? నిద్రపోయిన వాళ్ళందరి దగ్గర కూడా దురాత్మే ఉంది నా లెక్క అయితే. జాగ్రత్త సుమా. ఇక మాట్లాడితే ఇక అయ్యగారు వచ్చేసి ఇక దావీదులాగా ఇక సితారా వాయిస్తూ ఉండాలి. ఇక మీ దగ్గర ఇక అచ్చగా వాయిస్తూ ఉంటే అయ్యగారు అప్పుడు జాగ్రత్త. 18 ఏళ్ల నుండి ఎందుకు పడి ఉందో తెలుసామే? దెయ్యము పెట్టి పీడించబడుచు ఉన్నది. నీవు నేను ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నామనే మాటే కానీ ఉన్నామనే ఏదో ఉంది, వాక్యం ఉంది. ఉన్నామనే నీవు జీవించుతున్నామని పేరు మాత్రం ఉంది, కానీ నీవు మన బ్రతుకంతే, మన పరిస్థితి అంతే. నేను చెప్తున్నాను కదా, నాది నేనే పరిపూర్ణుడు కాదండి. అసలు ఫస్ట్ నన్ను నేను పరీక్షించుకోవాలి. చెప్పేవాడు నన్ను నేను పరీక్షించుకోవాలి. ఒక విద్యార్థికి ఒక టీచరు, ఒక లెక్చరరు, ఒక ప్రొఫెసరు వాక్యం చెప్పేటప్పుడు తాను అన్వయించుకోవాలి. ముందు దాన్ని స్టడీ చేయాలి. దాన్ని స్టడీ చేసి దానిలో ఉన్నటువంటి విషయాలు తన జీవితానికి అన్వయించుకున్నప్పుడు అప్పుడు బోర్డు దగ్గరకు వస్తే అది ఎలాగుంటుందంటే అలాగా ఆ పిల్లలు కూడా అలాగే ఉంటారన్నమాట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మీరు గమనించండి. ఇక్కడ 18 ఏళ్ల నుండి పడి ఉన్నటువంటి ఆ సహోదరిని గురించి మనం చూస్తున్నప్పుడు దెయ్యం పట్టింది. సౌలు ఏమయ్యాడంటే, సౌలు దురాత్మ చేత పీడించబడిన తర్వాత అతను భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చిల్లంగి తనం కూడా, ఇక సోదివాదాని దగ్గర కూడా వెళ్ళిపోయి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? అసలు దురాత్మ ఎందుకు వచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన దేవుడు చెప్పాడు, అమాలేకీలను సమూలముగా నాశనం చేయి. ముక్కుపుటాలలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి ప్రతిదీ కూడా సమూలముగా నాశనం చేయమన్నాడు సౌలుని దేవుడు. నా మాట వినుము అనే సమయాలు చెప్పుచూ వచ్చాడు. అయితే ఆయన విన్నట్లుగానే ఉన్నాడు. తన మనసులో ఉన్నటువంటి కార్యం మాత్రం అక్కడ చేశాడు. ఏం చేశాడు? గొర్రెలను శ్రేష్టమైనవి, అవి కూడా ఎలాంటి అంటే శ్రేష్టమైనవి తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడు? అసలు రాజునే పట్టుకొని వచ్చాడు. రాజును కూడా చచ్చిపోకుండా అసలు ముందు ఎవరు చేస్తారంటే ఫస్ట్ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అసలు అందరి దృష్టి ఎవరు పడుతుంది? రాజు వైపే ఉంటుంది. అరే వాడిని కానీ కొట్టేసేవాడుకో ఇక ఈ సైనికులు అందరూ పారిపోతారు. ముందు కొట్టవలసిన గోల్ ఏంటంటే రాజు పైన. అలాగే ఇక్కడ ఇప్పుడు ఆయన మాట వినకపోవటం వలన ఆయనకి కొంత మిగిలిచ్చాడు.
ఆ కొంతే ఆయన కొంప ముంచింది. ఆ కొంపను చూసావా, కొద్దిగా పులిపుండి ముద్దంతా ఆ కొంత ఉంచాడు, కొద్దిగా తీసుకొచ్చాడు, శాంపిల్ తెచ్చుకొని జేబులు వేసుకొని వచ్చేసాడు. ఆ జేబు ఏమైంది, దొంగతనం చేస్తాడు ఒకడు, అది గబగబ ఎవరు చూడకుండకపోతే దాన్ని తీసుకొని గబాలను జేబులు వేసుకుంటాడు. వాడు లడ్డు వేసుకున్నాడు జేబులో, లేకపోతే గులాబీ జాము ఏది వేసుకున్నాడు, వీడు పరిగెత్తేటప్పుడు ఎవరైనా చూస్తారని తత్తరలాడుతున్నప్పుడు ఇది పగిలిపోయేది, అదంతా ఆయిల్ అయిపోయి ఒక రకంగా అయిపోద్ది. వీడు వెళ్ళేసరికి అది అంతా అనేది చంద్రబందర్ అయిపోద్ది. అలాగే ఆ కొంత ఈ కొంప ముంచి సింహాసనం పోగొట్టుకున్నాడు. ఏ అమాలేకీయుడైతే ముంచాడో, కనికరమ చూపించి మిగిల్చాడో, ఆ అమాలేకీయుడే నేను చంపానని చెప్పి దావీదు వద్దకు వస్తాడు. అదే మన ప్రాణాలు తీస్తుంది. ఏదైతే మనం మిగుల్చుకున్నామో అదే మనకు ఉచ్చై కూర్చుంటుంది. అది ఏ విషయమైనా సరే, దేవునికి అయిష్టమైనటువంటిది ఏదైనాను నీలో, నాలో, నీ శరీరంలో, నీ మనస్సులో, నీలో, నాలో ఏదో దేవునికి అయిష్టమై ఉన్నదో అది ఏమైనా దాన్ని మిగిలి ఉంటే అదే మన ప్రాణాలకు దారి తీస్తుంది. ప్రాణాలకు దారి తీస్తుంది అది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పాద సన్నిధిలోకి వచ్చి ఉదాం, నీవు నేను కూడా వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారమే. వంగిపోయిన స్థితిలో ఉన్నావో లేదో ఎవరి హృదయాలకు వారికి తెలుసు. 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ స్త్రీ వంగిపోయే ఉంది. ఆమెలో మార్పు లేదు. ఎందుకు మార్పు లేదంటే, ఇప్పుడు ఎవరి వైపు వంగిపోయి ఉంటే, ఇప్పుడు నేను ఇట్లా వంగున్నాను, నాకేం కనపడిద్ది? నేల దేవుని చూస్తాం మనం. ఇప్పుడు మనము దేవుని వైపు చూస్తేనేమన్నా మనం రిటార్గా కూర్చొని వాక్యం చెప్పేవారి వైపు చూస్తూ, వాక్యాన్ని ఆలకిస్తూ, వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాము. మనము కిందట పడుకొని, నేను చెప్పి ఒకసారి కూడా చెప్పాను అనమాట. ఒక సహోదరి వస్తుంది, అందరికంటే ముందు వస్తుంది. అసలు ఆ సహోదరి ముందొచ్చి కూర్చుంటుంది, కూర్చొచ్చి ముసుకేస్తుంది, బైబుల్ తెరిచిద్ది అంతే. ఇక ఈ సేవకుడు ఏమన్నా, అబ్బా సహోదరి ఏం వాక్యం ఉంటుందిరా బాబు అనుకుంటాం. వాక్యం ఉంటుందంటే ఆమెను ఒక రోజు ఒక ఆమె అడిగిందన్నమాట, ఏందక్క నువ్వు అందరికంటే ముందు వెళ్తావు ప్రతి గుడి? అమ్మా నాకు అదేంటో కానీ నా ఇంట్లో మాత్రం నిద్ర రాదమ్మా. పాస్టర్ గారు గంట కొట్టగానే నాకు గంట మోగిద్ది, గంట మోగ్గానే అందరికంటే ముందు వెళ్ళి కూర్చుంటాను, ప్రశాంతంగా నిద్రపోతానమ్మా నేను. ఆమెకి ఎక్కడ నిద్ర పెట్టిద్ది? మందిరంలో. నేనంతే. మందిరంలో మనకేందంటే ఇది వాక్యం వినే సమయం కాదు, ఇది విశ్రాంతి సమయం. ఇది విశ్రాంతి తీసుకునే విశ్రాంతి ఇద్దరు అన్నాం చూసావా, విశ్రాంతి సమయం అన్నమాట మనకిది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. చాలమ్మా. 18 సంవత్సరాల నుండి సంఘానికి వస్తూ ఉన్నటువంటి స్త్రీని ఏ స్థితిలో ఉంది? నడువంగిపోయిన స్త్రీ. సహోదరుడా సహోదరి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి రక్షించబడి మందిరానికి వస్తున్నావు నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? రొట్టెలో బలలో చేవేస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎవరికి వారంగా గమనించుకున్నావు? భీకముగా ఉండొద్దు. వాస్తవంగా నీ స్థితి నీకు తెలుసు, నా స్థితి నాకు తెలుసు. నీవు నేను ఏ రీతిగా ఉన్నామో ఎవరికి వారముగా నువ్వు బలహీనపరిచేటువంటి స్థితిలో ఉన్నావేమో. ఏ పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తున్నాయో, ఏ స్థితి నిన్ను వెనుకంజ వేస్తున్న స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావో, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాగూ బలహీనపరుస్తూ ఉన్నదో ఆ దెయ్యము, అది నీకు మాత్రమే తెలుసు. దేవునికి తెలుసు, నాకు తెలియదు. నా స్థితి నీకు తెలియదు. అయితే నీకు తెలుసు కనుక బలహీన స్థితిలో ఉన్నామని మనము గుర్తించేవారు. ఏ స్థితిలో నీవు
గుర్తు చూస్తాం. నేను ఈ స్థితిలో నేను బలహీనపడతాను, నేను నా మాటలలోనా, నా క్రియలలోనా, నా నడకలోనా, నా పడకలోనా, నా ఆలోచనలోనా నేను బలహీనపరచబడ్డాను, నేను బలహీనురాలైపోతున్నాను, నేను ఈ స్థితిలో బలహీనురాలను అయిపోతున్నాను. అయ్యా అయ్యా ప్రభువా ప్రభువా నేను బలహీనురాలైపోతున్నాను. ప్రభు పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తావు నువ్వు? శనివారమే ప్రభు దిన కొరకై సిద్ధపాటు దినము, విజ్ఞాపన దినము. నీవు సిద్ధపడి ప్రభు పాద సన్నిధికి వచ్చి నువ్వు సిద్ధపడాలి. ఏదో ఒక సమయంలో మందిరంలోకి వచ్చి, సమాజ మందిరంలోకి వచ్చి నీవు సిద్ధపడి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసేదానివి కాను, ప్రార్థన చేసేవాడివి కాను ఉండాలి. ప్రతి వారికి బలహీనతలు ఉన్నాయి, అది వాస్తవం. ఏ బలహీనతో నీకు తెలుసు, నాకు తెలుసు కనుక దాని నుండి బలహీనతల నుంచి బలపరిచే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు. ఆ బలపరిచేది ఏంది? ఏంది? ఎవరు బలపరుస్తారు? వాక్యం. వాక్యము నిన్ను బలపరిచిద్ది. వాక్యము నిన్ను బలపరిచిద్ది. వాక్యం అంటే మనం ఏదో అనుకుంటాం. ఆ వాక్యాన్ని ఉదయకాల సమయంలో లేచి, తెల్లవారుజామున లేచి, పొద్దున్న లేచి ముందు వాక్యమును చూసుకోవాలి, వాక్యములతో ప్రారంభించాలి, ప్రార్థనతో ప్రారంభించాలి. చాలా మంది దైవజనులు నాకు వాక్యాలు పెడతా ఉంటారు, అందరికి పెడతా ఉంటారు, కొన్ని సూక్తులు పెడతా ఉంటారు. నేను ప్రార్థన చేసుకొని మొహం కడుక్కొని కూర్చున్న తర్వాత నేను వాట్సాప్ ఓపెన్ చేసి నాకు పెట్టిన వాక్యాలన్నీ చదువుకుంటా, ప్రతిదీ చదువుకుంటా. ఏదో ఒకటి నా మనసును తట్టిద్ది. ఆ రోజంతా ఆ వాక్యాన్ని గురించి కొద్దిగా ఆలోచనలు చేస్తూ ఉంటాము. తెలియనప్పుడు ఇమానియల్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గర సహోదరుల దగ్గర కూర్చున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. అన్న ఈ వాక్యం ఏంటన్నా నాకు ఇట్లా ఉంది అన్న, ఇది ఎట్లా అన్నంటే అన్నలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తా తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునే వారంగా ఉండాలి. ఏదో ఒక వాక్యము చదువుతుంటే ఆ వాక్యం హృదయం గుచ్చుకుంటుంది. ఆ రోజంతా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత మనశ్శాంతి వస్తుంది తెలుసా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ బలహీనపరచు దెయ్యం పట్టినటువంటి సహోదరి సంఘములో ఉంది. ఈ సంఘములో ఉన్నటువంటి వారు ఎవరూ పట్టించుకోవాలని గురించి. ఆమె దేవుని వైపు చూసేది కాదు. ఆమె ఏం చేస్తుంది? క్రింద చూస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రభువు వచ్చాడు, సమాజ మందిరంలోకి ఏమొచ్చాడు? ప్రభువు వచ్చాడు. ఆమెకి ఏమైంది? నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేనటువంటి స్థితిలో ఉంది. నడుము నాతాను చేత కబురు పెడతాడు దావీదుకి. దావీదుకి నేను మందిరం కట్టాలి అయ్యా అని తలంచినప్పుడు నాతాన్ అంటాడు, ప్రవక్త అయిన నాతాన్ అంటాడు, నువ్వు కట్టు అంటాడు. తర్వాత రాత్రి దావీదుతో మాట్లాడ్డా దేవుడు. దావీదుతో మాట్లాడ్డా. ఎవరితో మాట్లాడి? నాతాన్తో చెప్తాడు, నా సేవకుడైనటువంటి, నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడైనటువంటి దావీదు మందిరం కట్టాలన్నాడు కనుక అతను చేతులు రక్తము ఒలికించబడినటువంటి రక్తంతో మందిరం కట్టకూడదు, తన నడుములో నుండి వచ్చినటువంటి కుమారుడు కడతాడంటాడు. ఎందుకు దావీదు రక్తం ఒలికించాడు? దావీదుకి దేవుడే చెప్పాడుగా. దేవుడేం చెప్పాడు? నువ్వు యుద్ధానికి వెళ్తావు, వెళ్ళమంటావయ్యా, శత్రువులు ఉన్నారయ్యా, యుద్ధం చేయమంటావంటే యుద్ధం చేయి, నువ్వు యుద్ధం చేయని చెప్పాడు. మరి యుద్ధం చేసింది ఆయనే, రక్తం ఒలికించింది ఆయనే. ఇప్పుడు ఎందుకు నువ్వు నీ చేతులు రక్తం ఒలికించబడింది కనుక నువ్వెందుకు మందిరం కట్టకూడదు? ఉరియా విషయంలో పాపం చేశాడు. దాని వలన మాత్రమే ఆయన మందిరం కట్టలేని పరిస్థితి ఏర్పడింది అక్కడికి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. నడుము బలాన్ని ఇస్తుంది. శరీరం మనకేమిస్తుంది? మనిషికి నడుము నడికట్టు బలాన్ని ఇచ్చేది. అలాంటిది, ఆ బలము కలిగినటువంటిది ఆమె బలహీనరాలు అయిపోయినట్లుగా మనము ఇక్కడ గమనిస్తాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన చదువమ్మా.
6వ వచనం 14వ వచనం ఎఫెసీ పత్రిక. ఎలాగనగా నీ నడుమునకు సత్యమని గట్టి కట్టుకొని నీతియను నిలువబడు. సత్యమనే దట్టి, సత్యము కలిగినటువంటి వారమై ఉండాలి. మనం ఎలా ఉంటాము? సంఘంలో ఎలా ఉండాలి? సత్యము, యథార్థత కలిగి నీవు నేను ఉండాలి. చెప్పులు పాదాలు ఏమేమి వేసుకోమన్నాడు? సిద్ధ మనస్సు కలిగి నీవు నేనేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. అయితే ఇది చేయకుండా మనం ఇప్పుడు ఏమన్నామంటే మనం నడుము వింగిపోయిన స్థితిలో ఉన్నాము. అందుకనే దేవుడు హెస్కేలుతో అంటాడు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము అని ప్రభు అంటున్నాడు. ఎక్కడ? హెస్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. హెస్కేలు 2వ అధ్యాయం 1-2. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. ఆగు. చక్కగా నిలబడమన్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన కూడా వంగిపోయిన స్థితిలోనే. మాట్లాడాలంటే ఇప్పుడు మీతో మాట్లాడాలంటే నేను నిలబడాలా, మీరు నా వైపు చూడాలి, నేను మీ వైపు చూడాలా, అప్పుడే మాటలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను వంగిపోయి ఉన్నాను అనుకో, మీతో ఇక నేలతో మాట్లాడినట్టే, మీతో మాట్లాడినట్టు కాదు. ఇప్పుడు నువ్వు చక్కగా నిలబడుము, నీవు చక్కగా నిలబడుము. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలంటే సంఘంలో నీవు నేను ఎలా ఉండాలి? చక్కగా నిలబడాలి. సత్యమనే గట్టి కట్టుకొని నీవు చక్కగా నిలబడి ఉండాలి. ఎప్పుడైతే నీవు వంగిపోయిన స్థితిలో ఉన్నాడో దేవుడు మాట్లాడు నీతో నాతో. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యము ద్వారా నీవు సత్యమనే గట్టి కట్టుకొని నిలబడి ఉంటావో అప్పుడు నీతో మాట్లాడతాడు దేవుడు. అప్పుడే మాట్లాడతాడు దేవుడు. నాతో మాట్లాడలేదు పాస్టర్ గారండి, ఎంత ప్రార్థన చేస్తున్నా కానండి పాస్టర్ గారు, అదేందో కానీ దేవుడు నాతో మాట్లాడతలేదండి. ఎందుకు మాట్లాడతాడు? నీలో ఇన్ని దెయ్యాలు పెట్టుకొని వంగిపోయిన స్థితిలో ఉంటే ఏం మాట్లాడతాడు? నువ్వు కరెక్ట్గా నిలబడి ఉంటే, అన్ని క్రమంగా జరిగిస్తూ ఉంటే, మందిరంలో ఒక క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ మందిర సంఘ సత్యాలు తెలుసుకుంటూ సంఘములో వాక్య పరిచర్యలోను అన్నిటిలోనూ నీవన్నిటిలో పాల్పంపులు పొందుతూ ఉంటే నువ్వు చక్కగా నిలబడినట్లెక్కే. నువ్వేం దేనికి రాకుండా ఆదివారం ఒక దానికి వచ్చేసి రొట్టె విరిచేసి నోట్ వేసేసుకొని వెళ్ళిపోయి కొద్దిగా తాగేసేసి వెళ్ళిపోయి అయ్యా పాస్టర్ గారు ఏదన్నా ఇబ్బంది రాగానే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏందండి పాస్టర్ గారు అసలు నా ప్రార్థన ఆలకించలేదు, ఎట్లా ఆలకిస్తాడు? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలన్నాడు. నిలబడ్డాడు, మాట్లాడాడు. ఎవరితో? హెస్కేలుతో ప్రవక్తతో మాట్లాడి ఇజ్రాయెల్ ప్రజలకి రాబోతున్నటువంటి శిక్షలు, రాబోతున్నటువంటి మేలులు సమస్తాన్ని హెస్కేలుతో మాట్లాడుతూనే వచ్చాడు. నిలబడ్డాడు, కంతే. మరలా వంగిపోలేదు హెస్కేలిక. ఒక్కసారి నిలబడ్డాడంటే, సంఘములో మనం నిలబడ్డావంటే, సంఘములో నీవు పరిచర్యలో ఉన్నావంటే, నీవు కడముట్టించేంత వరకు, దేవుడు పిలుపు వచ్చేంత వరకు నీవు నేను నిలబడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు వంగిపోతున్నాం మనం? ఎందుకు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తూ ఉన్నాం మనం? ఎందుకు మన స్థితులను గతి తప్పించు, మన బ్రతుకులను ఎందుకు మనంతటకు మనమే తెలిసే మనము జగడగల దొంగ ఊపిలోకి వెళ్ళిపోతున్నటువంటి వారమైపోతున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులు గమనించండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. పైన ఉన్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకుంటున్నారంట? ఎక్కడ ఏటి మీద మనసు పెట్టుకుంటూ ఉండాలి. మనం దేని వైపు పెడుతున్నాము? ఇప్పుడు మనం వంగిపోయాం కదా, మనంతా భూ సంబంధమైంది, పర సంబంధమైంది కాదు. అయితే దేవుడు అన్నాడు, కొలసీ పత్రికలు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు భూ సంబంధమైనటువంటి వాటిపైన మనస్సు ఉంచచ్చు, పర సంబంధమైనటువంటి వాటి వైపు ఉండాలంటే నువ్వు వంగిపోయిన స్థితిలోంచి లెగవాలి.
నీ వంగిపోయిన స్థితిలో నుంచి లెగిస్తే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు కనుక అప్పుడు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు వంగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు ఇవ్వాల్సినవి ఇస్తాడా? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? ఎందుకంటే మనం వంగిపోయిన స్థితిలో ఉన్నాం కనుక నీకు నాకు ఏమీ ఇవ్వటం లేదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నీ జ్ఞానం పైనుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనది. మన జ్ఞానం ఎలాంటిదంట? పైనుంచి వచ్చింది కాదు. ఈ వంగిపోయిన స్థితి దయ్యం పట్టిన స్థితి. మనం ఏందో జ్ఞానవంతులము ఎవరో ఇక రకరకాలుగా చెప్పుకుంటా ఉంటాం. ఇదంతా కాదు, ఇది భూ సంబంధమైనటువంటిది. ఏమంటుందమ్మా? చదువమ్మ ఇంకొకసారి. మనంతా దెయ్యాల జ్ఞానమై వంగిపోయిన స్థితిలోనే ఉన్నాం. రక్షించబడ్డాం, కొన్ని సంవత్సరాల నుండి మందిరంలో ఉన్నామే కానీ మన జ్ఞానమంతా ప్రకృతి సంబంధమైనది. అది దెయ్యాలకు సంబంధించినటువంటి జ్ఞానమే కానీ ఆ జ్ఞానము పరసంబంధమైనటువంటి జ్ఞానము కాదు అని యాకోబు భక్తుడు భక్త కోటికి రాస్తూ చెప్పుతూ ఉన్నాడు. నేను ఏ జ్ఞానము కలిగి మందిరములో ఉన్నాము? ఏ జ్ఞానం? పరసంబంధమైన ఆకాశము నుండి తండ్రి వద్ద నుండి వస్తున్నటువంటి జ్ఞానముతో ఉన్నామా, లేకపోతే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము దెయ్యపు జ్ఞానముతో నేను జీవిస్తూ ఉన్నామా? ఎవరికి వారంగా పరీక్షించుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదర, ఆ వ్యక్తిని చూశాడు. ఎవరు చూశాడు? ప్రభువు చూసి 14వ వచనం చదువమ్మా. ఇప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం చదువు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి ఏం చేసిందంట? దేవుని ఏం చేసింది? దేవుడిని. ఇప్పుడు ఆమె ఏమైంది? చక్కగా మరి ఈ సమయంలో మరి మందిరంలోకి వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు వాక్యమైనటువంటి ప్రభువు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పిలిచాడు, ఇప్పుడు వాక్యం ద్వారా పిలిచాడు. వంగబడినటువంటి నా పరిస్థితి, మన జీవితాలు. ఆయన ఏమన్నాడు? అమ్మా, ఎంత చక్కని పిలుపది. అమ్మా అమ్మ అనేసరికి ఆ సహోదరి అని కాదు, అయ్యా అని కూడా అంటున్నాడు ఇక్కడ. అది కూడా మనం పెట్టుకోవాలన్నమాట. అమ్మ అంటే వాళ్ళకలే అని చెప్పి మనకు కాదులే బాబు అని చెప్పేసి పురుషులు బ్రదర్స్ ఏంటంటే సంకలు కొట్టుకోవద్దు. మరి అందరికీ వాక్యం మనకి అందరిది. ఇది నీది నాది మన అందరిది. అమ్మా అని పిలిచి ఆమెను గమనించాడు. ఇప్పుడు గమనిస్తూ ఉన్నాడు. అయ్యో, ఆరాధన చేయకుండా నోరు మూసుకొని నోరు మెదపక కాముగా ఉండి నిద్రిస్తున్నటువంటి సహోదరి, వంగిపోయినటువంటి సహోదరి అమ్మా అని ఇప్పుడు పిలుస్తున్నాడు. పిలిచి ఏం చేశాడు? చేతులుంచి నీ బలహీనతలో ఉన్నటువంటి, ఇదిగో నువ్వు ఈ బలహీనతలో ఉన్నావు, ఇప్పుడు నేను నీపై చేతులుంచి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? చేతులు ఉంచగానే ఆమె ఆ బలహీనత నుండి విడుదల కలిగేమంది. నిటారుగా, నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి, నిటారుగా నిలవమన్నాడు యేసుకేలును. ఇక్కడ ఈమెను కూడా ఏం చేశాడు? 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన స్త్రీని ఒక్క మాటతో ఏం చేశాడంటే ఆమెను నిటారుగా నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరంక చూస్తున్నామే? దేవుని వైపు చూస్తున్నది. ఇప్పుడు దాకా నీవు నేల చూపులు చూస్తూ తలకు ముసుకేసుకొని నీవు తల ఉంచుకొని బైబుల్ వైపు చూస్తున్నాం, కానీ మనం మాత్రం నిద్రావస్థలోనే ఉన్నాం. ఇప్పుడు దేవుడు తట్టాడు. ఇప్పుడు హృదయం అనే తలుపు తట్టాడు. ఇప్పుడు ఓ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు నువ్వు ఆరాధన చేయకుండా మౌనముగా ఉండి దెయ్యం పట్టినటువంటి స్త్రీ వలె నీవు పరుండినటువంటి దానా, లే అని చెప్పి లేపాడు. ఇప్పుడు నిటారుగా లేచి ఇప్పుడు బలలో చేస్తున్నప్పుడు నీవుగా పరీక్షించుకో. వాక్యం వింటున్నటువంటి సహోదర, సహోదరి, ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పటి వరకు ఆరాధనకు వచ్చి నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎవరికి వారముగా జ్ఞాపకం చేసుకొని రొట్టెలు చేయవేయట ఎంతైనా దీవెనకరమైనటువంటి విషయం ప్రభునందు. అందుకనే యేసుకేలు 2:2 బలి చదువమ్మా.
ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు చాలు. ఆత్మ ఆయనలోకి వచ్చేమైందంట. ఆ, ఇప్పుడు నిన్ను నన్ను నిలబెట్టేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను నిలబెట్టే. ప్రభునందు పరిశుద్ధాత్ముడు అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. మనము మందిరంలో అంతరంగ పురుషుడిని బలహీనపరుస్తూ ఉన్నాం, బాహ్య పురుషుడిని మనం ఏం చేస్తున్నామంటే బలపరుస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యముల మన శరీరము, మనము వాక్యము ద్వారా మనము నలగొట్టబడాలి. మన అంతరంగ పురుషుడు బలపడినప్పుడే మనము నిలబడగలుగుతాము. మనము నిలబడగలుగుతాం. చూడండి, ఈ వాక్యాన్ని ముగించుకొని, ఈ వాక్యం చూసుకొని ముగించుకుందాము. ఆ విడుదల పొందిన స్త్రీ ఏం చేసింది? దేవుని ఏం చేసింది? మహిమపరిచింది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. మనల్ని ఎందుకు సృజించాడు ఆయన? నా మహిమ నిమిత్తము. ఆ వారిని పుట్టించిన వాడిని నేనే. ఆయన మహిమపరచడానికే మనల్ని సృజించాడు. ఆయన ఎందుకు సృజించుకొని, ఎందుకు రక్షించుకొని, ఎందుకు సమాజ మందిరంలో తీసుకొని వచ్చాడు అనుకుంటున్నారు? ఆయన మహిమపరచడానికే కదా. నీవు నేను మహిమపరుస్తున్నామా? నీవు నేను మహిమపరుస్తున్నామా? చూడండి, ఆయన ఏ రీతిగా మహిమపరచాలో కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, నేనైతే ప్రిఫరెన్స్లు చెప్తాను. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మన సత్క్రియలను బట్టి ఆయన్ని మహింపరిచే వారముగా ఉండాలి. 2వది కీర్తన 50:23 స్తుతియాగము ద్వారా ఆయన్ని మహింపరిచే వారముగా ఉండాలి. 3వదిగా మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఒకరితోనొకడు మనస్సు కలిగిన వారయుండి దేవునిని మహింపరిచే వారముగా ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే మన ఔదార్యము ద్వారా ఆయనను మహింపరిచే వారముగా ఉండాలి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే విన్నవాటిని కన్నవాటిని గురించి అనగా ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చేవారముగా ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారముగా ఉండాలి. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూస్తే మనం ఇలుబెట్టిన కొనబడి వారము కనుక మనం దేహముతో ఆయనను. 7 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 7 విషయాలు కూడా మనం దేవుని ఎలాగా? స్తుతియాగము, సత్క్రియల ద్వారా, స్తుతియాగము ద్వారా, ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారా ఇంటి ద్వారా, ఔదార్యము ద్వారా, విన్నవాటిని కన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా, 2వది విలువ పెట్టిన కొనబడిన వారి మన దేహముతో దేవుణ్ణి మహింపరిచే వారముగా నీవు నేను ఉండాలి. ఎప్పుడైతే ఈ రీతిగా నీవు నేను ఉండగలుగుతామో పరలోక రాజ్యములు నీకు నాకు ప్రవేశం ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కడవరి దినాలు, అంత్య దినాలు ఏ క్షణంలో ఏం జరుగునో తెలియనటువంటి స్థితిలో ఉన్నాము. ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాలలో వెలుగు నింపినటువంటి దేవుడు మన యొక్క ప్రతి అడుగు కూడా మనము వంగిపోయిన స్థితిలో ఉండకూడదు. మనము దేవుని సన్నిధిలో సత్యమనే గట్టి కట్టుకొని నీవు నేను కూడా నిటారుగా నిలబడి, ఎస్టేలు ఏ రీతిగా నిలబడ్డాడో ఆ రీతిగా నీవు నేను నిలబడాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మనం నిలబడి ఉంటామో దేవునికి ప్రీతికరమైనటువంటి స్తుతియాగము అర్పించే వారముగా నీవు నేను ఉండగలుగుతాము. అలా ఉందామా? తీర్మానం చేసుకున్నాం ఈ దినము. అయ్యో ప్రభువా, నేను మందిరంలోకి వస్తున్నానే కానీ నా మనసు ఎట్టిపోతుందో, దెయ్యం పట్టినటువంటి పరిస్థితుల్లో నేనున్నానయ్యా. నా బ్రతుకు ఎలా ఉందో తెలియదు అయ్యా. నేను దెయ్యం పట్టి వంగిపోయిన స్థితిలో ఉన్నాను. నా మనసు కకలావికరమైపోతున్నది. నా మనస్సు లోక సంచారం చేస్తున్నది. నిలకడలేని స్వభావము, నాలో స్థిరమైనటువంటి మనస్సు లేదయ్యా. నీ యందు నేను నా మనస్సును లక్ష్యమించలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బలలో చేవేట ఎంతైనా ఆశీర్వాదకరము. ఒకవేళ అలా చేయకపోతే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని వాళ్ళను. ఇప్పుడు పరీక్షించుకుందాం. ఏం పరీక్ష? ఇప్పుడు నీకు నాకేం పరీక్ష? ఎవరికి వారంగా పరీక్షించుకున్నాం? ఎట్లా? ఏ పరీక్ష అంటే
ఏం పరీక్ష అది? నీవు వంగావా, నిలబడ్డావా? అదే పరీక్ష. ఇప్పుడు మనందరికి ఏంటంటే, నీవు నిటారుగా నిలబడి ఉన్నావా, దేవుని వాక్యం ద్వారా బలపడి నిటారుగా ఉన్నావా, ఇంకా ఈ వాక్యం ఏముందిలే అని వంగిన స్థితిలోనే ఉన్నావు. ఎవరికి వారంగా పరీక్షించుకొని దానిలో చేవేద్దాము. చేయిలో నీవు వంగే స్థితిలో ఉండి ఏముందిలే, అందరూ చూస్తున్నారు కనుక నేను రొట్టె తీసుకోవాలని ఒక ఆలోచన కలిగి వంగిన స్థితిలోనే ఉండి రొట్టెలో చేవేస్తే జరగబోతున్నటువంటి పరిణామాలు అక్కడే ఉన్నాయి. చదవండి అవి. దేవుడి ఈ వాక్యం ఆస్వాదించుగాక. ఆమేన్. చెప్పిన వాక్యాన్ని మనసులో ధ్యానించి ఎలాగో